తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు చూస్తున్న న్యూస్ అందరికీ ఏంటంటే తిరుపతి లడ్డు అనేది కల్తీ అయిపోయింది, జంతువుల కొవ్వు అనేది కలిసిందన్న ఆ మాట వినంగానే అందరి మనసులు చాలా బాధాకరంగా అయిపోయినాయి అనమాట. నిజంగా మనము తిరుపతి దేవాలయానికి వెళ్ళకపోయినా సరే ఎవరన్నా మనకి లడ్డు తీసుకొచ్చినా ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే ఆ లడ్డు మనకు అందింది అని చాలా సంతోషపడి మనం తింటూ ఉంటాము. సో ఈ మాట వినంగానే నాకు కూడా చాలా బాధ వేసింది అనమాట. మీకు ఎలా అనిపించింది ఇలా కల్తీ జరిగిందన్నమాట వినంగానే? శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కలియుగంలో పిలిచిన వెంటనే పలికే దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, కలౌ వెంకటనాయకః అనేటువంటి సూక్తి ఉన్నటువంటి దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అందరి కొన్ని కోట్ల హిందువుల మనోమందిరాలలో ప్రతిష్ఠ అయినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారు. అవును, వెంకటేశ్వర స్వామివారు ఆయన దర్శనం నామస్మరణ, నామస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ అనేటువంటి ఒక సూక్తి ఉంది. మరి ఆయన నామస్మరణ చేస్తే చాలు అన్ని రకాల దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది. అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవం మనం అంటే నా పర్సనల్గా, నా వ్యక్తిగతంగా నేను తిరుపతి వెళ్ళి నమస్కారం చేసుకొని, స్వామి నాకేం కావాలో నీకు తెలుసు, నువ్వు ఏది ఇస్తే తీసుకుంటానని దండం పెట్టుకొని ఇంటికి వచ్చే లోపల ఏదో ఒక వరం లాంటిది నాకు తప్పనిసరిగా ప్రాప్తిస్తూ ఉంటుంది. అంటే అక్కడ పిలిస్తేనే పలుకుతున్నాడని కదా. అలాంటి పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేవాలయాలు తెలుసో లేదో తెలియదు, కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి పేరు కానీ ఆ క్షేత్రం కానీ తెలియని హిందువులంటూ ఎవరు ప్రపంచంలో లేరు అనే చెప్తాం. ఇది వాస్తవం. పూర్వకాలంలో మనకేంటి అంటే లడ్డు ఒకటో రెండో దొరికేవి. ఆ 1-2 తెచ్చిన దాంట్లో కూడా అందరికీ ప్రసాదంగా భావించి పెట్టేవారు. కొద్దిగానే ఇంతే లడ్డు, మిగిలింది కలకండ కలిపేవాళ్ళు, కాశీదారం ఒకటి ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్న పొట్లాలు కట్టి అందరికి చక్కగా ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు. అసలు తిరుపతి వెళ్తున్నామంటేనే 10 మందికి చెప్పి ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాళ్ళు. అలాగే క్షేత్రానికి తిరుపతి దర్శనానికి వెళ్తున్నామంటే మనం వెళ్ళలేకపోతే కట్టినటువంటి ముడుపులు కూడా వెళ్ళే వాళ్ళతో పంపించేవాడు. పుట్టెంట్రుకలు తిరుపతిలో తీస్తాము అని మొక్కొని అది చేతకాకపోతే వెళ్ళలేకపోతే ఆర్థికంగా ఇక్కడే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనో ఎక్కడో కూర్చొని ఆ వెంట్రుకలు తీసి మొత్తం మూట కట్టేసి ముడుపుగా కట్టేసి అక్కడ హుండీలో వేయించేసేవాళ్ళు. అలాగే ఏ చిన్న ఆపద వచ్చినా, అందుకని ఆపద మొక్కులు వాడ గోవింద గోవింద అని పిలుస్తూ ఉంటాం మనం, అవునా? ఆపద, ఏ చిన్న ఆపద వచ్చినా ఫస్ట్ మొదట్లో మా చిన్నతనంలో కూడా మాకు బాగా బుద్ధి ఎరిగిన తర్వాత కూడా ఏదైనా చిన్న ఆపద వస్తే మొట్టమొదటిగా ఒక చిన్న గుడ్డ తీసుకొని ఎల్లో కలర్ది పసుపు పూసేసిన వస్త్రం తీసేసుకొని దాంట్లో 11 రూపాయలు పెట్టేసి మూట కట్టేసేవాళ్ళు. స్వామి నాకు ఆపదలు మొత్తం పోయేట్టు చూడు స్వామి, నీ దగ్గరకు వస్తాను స్వామి అని. నిజంగానే ఆపదలు అట్లానే వెళ్ళేవి, అట్లా మొత్తం సమసిపోయేవి. అంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి హిందువుల మనోభావాలకి ఒక చిహ్నం అంటే గుర్తంటూ ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాతనే ఇంకేదైనా. ఆ తర్వాత అంత పద్మనాభ స్వామి వచ్చారు, తర్వాత ఇంకా వేరే దేవాలయాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత కూడా అవేవో పెద్ద ఆస్తిపరమైనటువంటి దీంట్లో ఉంది, కానీ అత్యంత ఎక్కువ జనాభా భక్తుల రద్దీ ఉండేటువంటి దేవస్థానం తిరుమల తప్పితే ఇంకెక్కడ ఏది లేదు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవస్థానం, అతి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి దేవస్థానం తిరుమల అంటే ఇంకా దాని పవిత్రత, దాని శక్తి ఏంటనేది మనం గమనించాలి. నిజంగా గురుగారు, ఇటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అసలు జంతువుల కొవ్వు కల్తీ జరగడం అనేది ఆ లడ్డు అసలు నిజంగా మాట చెప్పాలంటేనమ్మా, దేశానికి అరిష్టం జరగబోతుంది పలానా సంవత్సరాల్లో ఈ సమయాల్లో అని చెప్పి బ్రహ్మం గారు ఒక కాలజ్ఞానం చెప్పారు, దివ్య కాలజ్ఞానం చెప్పారు బ్రహ్మ గారు. అది నిజంగానే కలియుగం అంతమవ్వడానికి వచ్చిందేమో అనే పరిస్థితిలో వరకు తెస్తూనే ఉన్నారు నిజంగా, అంతే కదా. మొన్న విజయవాడ
ఎప్పుడు ఇన్ని సంవత్సరాల్లో విజయవాడ మునిగిపోవడము, ఇంత తీవ్రత కలగడం అనేది ఎవ్వరూ ఊహించని పరిస్థితి. బ్రహ్మంగారు చెప్పారు, కృష్ణవేణి అమ్మవారి అంటే కృష్ణానది అమ్మవారి ముక్కు పుడకకి టచ్ అయితే మొత్తం ప్రపంచం మొత్తం వినాశనం అవుతుంది అని. అంటే అంత వరద వస్తే అట్లానే ఉంటుంది. మొన్నొచ్చిన వరదకే విలవిల్లాడిపోతే ఇంకా ముక్కు పుడక తాకేంత వరకు వరద వస్తే ఏమాత్రం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనకి? అవునా? అంటే దేశారిష్టమే కదా. అంతే కదా. అలాంటి దేశారిష్టం ప్రకృతి రీత్యా రావటం వేరు. వర్షం పట్టడం, తుఫాను పట్టడం, ఒక 100 రోజులు 20 రోజులు 30 రోజులు 10 రోజులు వర్షం పట్టడం, వర్షాపాతం పెరగడం, నీటి శాతం పెరగడం, కృష్ణానది వెళ్ళి అమ్మవారి ముక్కు పుడకను తాకడం అనేది ప్రకృతి వైపరీత్యం అని చెబుతాం. ఇది స్వయంకృత వైపరీత్యం. ఒక రాజకీయ నాయకుడినో ఒక పార్టీనో ఉద్దేశించి మనం మాట్లాడటం కాదు. కానీ ఒక మాట చెప్పాలి అంటే వెజిటేరియన్స్ చాలా మంది ఉన్నారు భారతదేశంలో, కుల మత భేద విచక్షణ రహితంగా. అది బ్రాహ్మలే వెజిటేరియన్స్ అని చెప్పను, నేను శాకాహారులు అని చెప్పను. మిగిలిన కులాల్లో మతాల్లో కూడా శాకాహారులు ఉన్న వాళ్ళు చాలా మంది నేను చూపిస్తా ఉన్నారు. మరి వీళ్ళందరికీ నువ్వు గొడ్డు నుంచి వచ్చినటువంటి ఆ కొవ్వుని తీసుకొచ్చి పెట్టినట్టేగా, ఎంత పాపం తగులుతుంది. వీటన్నిటికంటే అత్యంత పరమ పవిత్రంగా స్వామివారికి నివేదన పెట్టే లడ్డూలోనే ఇలాంటివి కలిపితే అసలు ఎంత దరిద్రమైనటువంటి పని అది. వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్నటువంటి వ్యక్తులు కుక్క చావు చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నేను చెప్పిన మాట ఎవరు ఏంటి అనేది చాలా మందికి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఇది కావాలని చేయించింది అంటారా? ఒకటి చెప్తానమ్మా, ఒక పార్టీ కొంతకాలం పాటు ఆంధ్రప్రదేశ్ని ఏలిన పార్టీ ఏదైతే ఉందో, ఒక 5 సంవత్సరాలు హిందుత్వాన్ని సర్వనాశనం చేసిన పార్టీ అని చెప్తా. క్రిస్టియానిటీ మనది హిందూ దేశం చెప్పుకుంటూనే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ మతం ఇక్కడికి వచ్చి రాజ్యమేలేలా చేయడానికి సహకరించినటువంటి వీళ్ళందరూ కూడా నిజంగా చెబుతున్నా కదా, వాళ్ళ తండ్రులు ఏ రకమైనటువంటి కుక్క చావు, దిక్కులేని చావు చచ్చారో అలాంటి చావే వీళ్ళకి ప్రాప్తించబోతుంది ఖచ్చితంగా. జైళ్ళలో ఉండొచ్చినా బుద్ధి రావట్లా, తండ్రి దిక్కులేని చావు చచ్చినా బుద్ధి రావట్లా, చివరికి ఎంతో ఊహించి ఘన విజయం పొందుతామనుకోని చివరికి ఏమీ లేని అడుక్కునే స్థితికి దిగజారుతున్నా సరే వీళ్ళకి బుద్ధి రాల. అంటే వీళ్ళు చేసినటువంటి దానికి స్వామివారి ఫలితం చూపించారు. నిజంగా ఇలాంటి కొవ్వు పదార్థాలు, ఫిష్ ఆయిల్ కలుపుతున్నారట, చేపల మందు కలుపుతున్నారట. అసలు ఎంత దరిద్రం అది. వెంకటేశ్వర స్వామి వారికి నివేదన పెట్టడానికి పూర్వకాలంలో ఒక శాస్త్ర ఆగమం ఉంటుంది, వైష్ణవ ఆగమం. అక్కడ వైష్ణవ సంప్రదాయం కాబట్టి వైష్ణవ ఆగమం ఉంటుంది, పాంచరాత్ర వైష్ణవ ఆగమం అని. దాని ప్రకారం ప్రసాదం ఎలా తయారు చేయాలి, ఎంతెంత క్వాంటిటీ, దాంట్లో ఏవేవి పదార్థాలు వాడాలి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్మిస్, వాడేటువంటి పిండి కానీ నెయ్యి కానీ ఎంత మోతాదుగా వేస్తే ఆ రుచి వస్తుంది, స్వామివారికి ఎంత ప్రీతికరంగా ఉంటుంది అనేటువంటిది ఒక మోతాదు ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఉంది. మధ్యలో మార్చడానికి నువ్వెవరు? ఇప్పటి నుంచి వస్తున్నటువంటి ఒక పద్ధతిని, లడ్డు సైజు నువ్వు గ్రాముల లెక్క అమ్ముతావు, దేవుడి ప్రసాదాన్ని గ్రాముల లెక్కన అమ్మేది. ఇంకొక మాట చెప్తాను, హిందూ దేవాలయం తిరుపతి, హిందూ దేవాలయంలో ఇతర మతస్థులను నువ్వు ఎందుకు తీసుకురావాలి అసలు పని చేయించడానికి? వీడు పని చేసేదేమో ఇక్కడ, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పట్టుకొని చదువుతాడా? వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పని చేయిస్తావా? మరి అట్లాంటప్పుడు ఇట్లానే జరుగుతుంటుంది. అంటే నువ్వు అదే కదా అని చెప్పి, నువ్వు పుట్టిందేమో హిందూ మతానికి, వెళ్ళిందేమో వేరే మతానికి, నువ్వు అటు ఇటు కాని వాడివి నువ్వయ్యావు. హిందూ మతంలో ఉండి అదే ధర్మాన్ని పాటిస్తున్నటువంటి ప్రతి ఒక్కడు మగాడిగా ఉన్నాడు, నువ్వే అటు ఇటు కాకుండా పోయావు. పుట్టింది హిందూకేగా, పేర్లు అయితే ఇవే పేర్లుగా. అవునా? సోమేశ్వరరావు, సుబ్బారావు, రామారావు, వెంకటేశ్వరరావు, మల్లికార్జున్, ఈ పేర్లే ఉంటాయి. పెరగడం మాత్రం వేరే మతంలో పెరుగుతావు. అసలు నీ ఇంట్లో నువ్వు శుభ్రం చేసుకోవడం చేత కాని వాడివి పక్కింటికి పోయి ఎక్కడ కడుగుతావు నువ్వు? నీ మత ధర్మం ఏంటో, నీ మతం ఏంటో నీకు తెలీదు. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండా పక్కింటి వాడి పులకూర రుచి అని చెప్పి నువ్వు పక్కింట్లో పోయి తింటే అది ఎంతవరకు ఉంటుంది? ధర్మం కూడా ఏం చెబుతుంది? స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మం ఏదైతే ఉంటుందో అది నీకు ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో నేను ధైర్యంగా ఉంటా, పక్కింటికి పోతే అలా ఎందుకు ఉండగలుగుతాను? కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, పోరా అంటే బడికి పోవాలి.
అదే నా ఇంట్లోంచి నన్ను బయటికి పొమ్మనే అధికారం ఎవరికి లేదుగా. లేదు. అది స్వధర్మం నాది, నా ఇల్లు నాకు స్వధర్మం లాంటిది. పరధర్మం ఎప్పుడు భయమే. ఏం చేయొచ్చో ఏం చేయకూడదో తెలియదు, ఎలా చేయాలో తెలియకూడదు, రైట్. ఇది కూడా భయమే కదా. అలాంటి భయంలో నువ్వు బ్రతుకుతూ అలాంటి మతాన్నే నువ్వు ఎక్కువగా ఇచ్చేయాలని చెప్పి ఒక మాట చెప్పాలంటే హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి హేతువాదులని చెప్తారు వీళ్ళు. గురుగారు, సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామితో ఇలాంటి నాటకాలు ఆడితే డెఫినెట్గా పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి జరగబోయేది ఏంటి? హిందూ దేవాలయానికి వచ్చినటువంటి సంపద ఏదైతే ఉందో అది హిందూ దేవాలయాలకి హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి. నెంబర్ 1. మసీదులోంచి డబ్బులు తీసుకొచ్చి హిందూ దేవాలయాలకు ఏమైనా పెడుతున్నావా? చర్చిలోంచి తీసుకొచ్చి ఏమైనా హిందూ దేవాలయాలకు పెడుతున్నావా? మరి హిందూ దేవాలయాల మీద నుంచి వచ్చినటువంటి డబ్బునంతా తీసుకెళ్ళి వాళ్ళకి పండగలకి తీసుకెళ్ళి నువ్వు ఎట్లా ఈనాములు ఇస్తావు? నా డబ్బుని తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి ఇవ్వడానికి నువ్వెవరు? అలా పాలక మండలి అని ఒక మండలి ఉంది కదా ఇప్పుడు పరిపాలించేటువంటి. అసలు దేవుణ్ణి పాలించడానికి పాలక మండలి ఏంటి నాన్న? ప్రపంచాన్ని ముల్లోకాలను ఏలేటువంటి ఆ రాజుకి భగవంతుడికి మనం మండలి ఏంటి? మనం పాలకులం ఎవరు? మనం రేట్లు ఫిక్స్ చేస్తాం. అది కూడా నిజంగా పోయినసారి జరిగిన వీడియోలు కొన్ని ఉన్నాయి. చేపల మార్కెట్లో రేట్లు ఫిక్స్ చేస్తారు చూడండి. ఈ చేప ఇంత, ఈ చేప ఇంత అని చెప్పి ఒక్కో సేవకి ఇంత ఇంత, అంతెందుకు అట్లా కాదు, ఇంకా పెంచు. ఆయన ఏమన్నా వ్యాపారమా? అదేమన్నా వ్యాపారం కాదు కదా, దేవాలయం ధార్మిక సంస్థ కదా అది. ఇక్కడ దేవాదాయ శాఖ అని చెప్పి ఉంటుంది. దేవ ఆదాయ శాఖ ఇది. ఎంతసేపటికి దేవుడి మీద వచ్చేటువంటి సొమ్ముని ఎలా చేయాలి, పక్కకి ఎలా మళ్లించుకోవాలి, దేవుడి మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వచ్చేటువంటి సంపాదనని రాష్ట్ర ప్రభుత్వం కలుపుకుంటూ ఖర్చులకు వాడుతుంది. అది ఎలా వాడతావు నువ్వు హిందూ ధర్మానికి వాడు. మరి పూర్వకాలంలో లేదుగా ఈ పద్ధతి. అసలు నన్ను అడిగితే దేవాలయాలన్నీ కూడాను ఈ దేవాలయ ధర్మాధిక అంటే ఏదైతే ఈ ఎండోమెంట్ బోర్డు ఉందో దాంట్లోంచి బయటికి రావాలి. బయటికి వచ్చి ఎవరైతే హిందూ మతంలో ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారో, శాస్త్ర ఆగమాలు తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ పర్యవేక్షణలో దేవాలయాలు చక్కగా జరుగుతాయి. నువ్వు వాళ్ళందరూ ఎవరో తింటారని చెప్పి నువ్వు తింటాం మొదలు పెడితే ఇదో ఇలానే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఏమైంది? మొత్తం ఘోర పరాజయం అయింది. 11 పక్కవాడికి ఇస్తా అని చెప్పి మనమే తీసుకున్నాం. అది చాలదా భగవంతుడు వేసిన శిక్ష? ఎక్కడ ఉంటున్నావో ఎలా ఉంటున్నావో కూడా జనాలకి సరిగా అర్థం కాని పరిస్థితులు, దిక్కు తోచని పరిస్థితులు ఉండిపోయావు. ఇలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా కదా, రౌరవం అంటే నరకంలో ఎలాంటి శిక్షలు వేయాలో అలాంటివి భూలోకంలో వేసి రెండో వాడు ఇలాంటి తప్పులు చేయకుండా జనాలందరికీ ప్రత్యక్షంగా చూపించాలి. ఇక్కడ మనం భయపడుతున్న శిక్షలు వేయడానికి లాలు దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. కొన్ని ఇతర దేశాలకు వెళ్ళండి, ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే తీసుకొచ్చి నడు రోడ్డు మీద కోసేస్తారు మనిషి. అలాంటి శిక్షలు తీసుకురండి, బాగుంటుంది. ఇప్పుడు మరి దేవుడు ఇంతమంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతినేలాగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు ఎలాంటి శిక్ష వేయాలి? ప్రపంచంలో ఉండేటువంటి జంతువుల్లో అతి హీనమైనటువంటి జంతువు కంటే కూడా నువ్వు హీనం. నీ తర్వాతనే అది కూడా అంత ఘోరమైనటువంటి బ్రతుకుతున్నావు. స్వామివారి సొమ్ము తిని ఇప్పుడు నెయ్యి డూప్లికేట్ తీసుకొస్తున్నావు. ఇక్కడ నువ్వు తీసుకున్న డబ్బులు మాత్రం ఒరిజినల్ ప్యూర్ ఘీకి ఎంతైతే కాస్ట్ పే చేస్తావో అది పే చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తిన్నట్టేగా. దేవుడి సొమ్ము గడ్డి తిన్నట్టు తిన్నావుగా. గడ్డి కూడా కాదు, బయట వరాహాలు తింటే చూడండి రోడ్ల మీద కాలువల్లో, దానికంటే ఘోరంగా తిన్నాడు. ఏమవుతాడు చివరికి? సర్వనాశనానికి వచ్చింది. ఓ మాట చెప్పాలంటే వాడి నాశనం కాదు, వాళ్ళ నాశనం కాదు, ప్రపంచ నాశనానికి నాంది పలికాడు ఇక్కడ. వెంకటేశ్వర స్వామి వారిని అలా చేస్తే మనుషుల్ని ఏం చేస్తాడు ఇక మనిషి? అవునా కాదు? అంత గొప్ప వెంకటేశ్వర స్వామి వారి దగ్గరే అపరాధం చేయడానికి నీకు ధైర్యం, ఎంత ధైర్యం ఉంటే చేయాలి నువ్వు? నీ ధైర్యాన్ని ఒక్కసారి తుంచి రోడ్డు మీద పడేస్తే రెండో వాడు ఎవడు చేయకుండా ఉంటాడు. అంతే కదా. రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రసాదం ఇలానే చేయాలి, ఇదే క్వాంటిటీ ఉండాలి, ఈ మోతాదులో అన్నీ కూడా వెయ్యాలి అని చెప్పి ఒక శిలాశాసనం తయారు చేయమని చెప్తున్నాను నేనైతే. అది రాస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, ఇంతకుముందు ప్రభుత్వం ఉంది, అంతకుముందు ప్రభుత్వం ఉంది, రాబోయే ప్రభుత్వం వరకు తెలుస్తుంది. కానీ రాబోయే భవిష్యత్ తరాలకి ఎలా తెలుస్తుంది? ఒక శిలాశాసనం ఉంటే ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఉంటుంది. దేవుడి గుళ్ళ పెళ్లికి అందరూ పెద్దలే. ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి మీరు అధికారులు కాదు, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ప్రతి భక్తుడికి ₹1 హుండీలో వేసే ప్రతి భక్తుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్టే. రూపాయి వేసినా వేయపోయినా సేవ చేసేవాళ్ళు ఎంతమంది, ఎన్ని వేల మంది ఉంటున్నారు. ఇంతమందికి భాగస్వామ్యం ఉంది. వీళ్ళందరూ ప్రశ్నించడానికి తప్పనిసరిగా వీళ్ళకి అధికారం కలుగజేయాలి. ఏంటంటే
తప్పనిసరిగా కంప్లైంట్ బాక్స్ ఏదైతే ఉంటుందో అవి తప్పనిసరిగా పెట్టాలి. ఎవరి మనోభావం ఎలా ఉందో అది ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతూ ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా జనాలందరికీ తెలిసేలాగా ఒక సిస్టమ్ తిరుపతిలో తీసుకొస్తున్నారు. తీసుకొచ్చే ముందు ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి. నీ అభిప్రాయం నీకేం తెలుసు అని చెప్పి నువ్వు సొంతగా ఇది చేస్తున్నావు. ఆగమశాస్త్రం తెలుసా? తెలియదుగా. నువ్వు ఐఏఎస్ చెప్తున్నా ఐఏఎస్ చదివిన వాళ్ళకి కొంతవరకు జ్ఞానం ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా వరకు దైవం పట్ల వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా పరిజ్ఞానం కావాలి. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో ఒక మినిస్టరో ఒక లేదంటే టీటీడీ అధికారో వాళ్ళకి ఎంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అవగాహన కలిగి ఉన్నారు? ఏమీ లేనివాడు వచ్చి అక్కడ రాజ్యం వెళ్తున్నాడు కదా. మరి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ వెనకుంటారు. చెప్తున్న చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరిగిపాటి నరసింహారావు గారు ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, సామవేద షణ్ముఖ శర్మ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఏమో కేవలం దర్శన మాత్రానికి మాత్రమే ఒక హద్దులో పెట్టేసి మీరు రాజ్యం వెళ్తాం, మాదే రాజ్యం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ పార్టీ అయినా సరే మీ భార్యలు కావచ్చు, మీరు కావచ్చు, మీ తరఫు నుంచి రోజుకు 100 మందిని తీసుకుని వెళ్తుంటే కామన్ భక్తుడికి దర్శనం ఎక్కడ దొరుకుతుంది? గంటలు వీడేమో కింద మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చి గంటలు వెయిట్ చేయాలా? మీరు మాత్రం చక్క లోపలికి డైరెక్ట్ ఏదో అత్తగారింట్లో పోయి మంచం మీద కూర్చున్నట్టు పోయి కూర్చొని దర్శనం చేసుకొని వస్తారా? వివివిఐపి అది కూడా తప్పే కదా. మీరు వివివిఐపి అన్నప్పుడు కొంతమందికి రోజుకి ఇంతమందికి మాత్రమే అని చెప్పి ఒక ఇది పెట్టాలి. ఎంతమంది వస్తే అంతమందిని లోపలికి దోషిస్తాం, కామన్ భక్తులు మాత్రం పక్కన పడేస్తామంటే కామన్ భక్తులు లేకపోతే ఇప్పుడు వివిఐపి వచ్చి ఏమాత్రం ఫండ్స్ ఇస్తున్నారు చెప్పండి? ఏమాత్రం హుండీలో వేస్తున్నారు చెప్పండి? కామన్ భక్తులు వేసేటువంటి 10 కోట్ల రూపాయలు, ఒక విఐపి వేసేటువంటి 1 లక్ష రూపాయలు, ఏది ఎక్కువ? కామన్ భక్తులు వేసేదే ఎక్కువ కదా. మరి కామన్ భక్తులు గుప్తంగా తెలియకుండా ఒంటి మీద ఉండేటువంటి నిలువు దోపిడీ అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది, మొక్కు. ఒంటి మీద ఉండేటువంటి బంగారం మొత్తం కూడా తీసివేస్తాడు. ఇప్పుడు నేను ఉన్నానన్న ఇట్లా వెంకటేశ్వర స్వామికి ఏదైనా పని కావాలి, నాకు ఏదైనా ఆపద వచ్చింది, స్వామి నాకు ఈ పని చేసి పెడితే నిలువు దోపిడీ ఇస్తాను స్వామి అంటే ఒంటి మీద ఉండేటువంటి ప్రతి ఒక్క బంగారపు నగల మొత్తం తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. మరి అంతంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? కామన్ భక్తులు ఇవ్వబట్టే కదా. కామన్ భక్తులను పక్కన నెట్టేస్తున్నారు. ఈ వివిఐపీలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి వీళ్ళందరి మాత్రం కష్టాలు పాలు చేస్తున్నారు. 24 గంటలు 36 గంటలు వాళ్ళకి తిండి ఉండదు, తాగడానికి ఇది ఉండదు, స్నానం చేయడానికి అవకాశం ఉండదు. ఆ చెమటలు పట్టిన వస్త్రాల్లోనే అంతే కూర్చొని వాళ్ళు దర్శనం చేసుకొని రావాలి. అది ఎంతవరకు ధర్మం కదా. ఇలాంటివన్నీ కూడా కేవలం ప్రభుత్వం వల్ల మాత్రమే జరుగుతున్నటువంటి తప్పులు. అలాంటిది గత ప్రభుత్వం మరీ వాళ్ళు వాంటెళ్ళి కావాలని చెప్పి చేసినటువంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే హిందూ మతాన్ని అణగదొక్కాలి, హిందూ ధర్మాన్ని మొత్తం కాలరాయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది ఈ విషయంలో అంటే స్వామివారికి లడ్డూ విషయం ఒకటి మనకి తెలిసింది, మిగిలిన ప్రసాదాల విషయం తెలియదు కదా ఏం చేస్తున్నారు అనేది. దాంట్లో కూడా ఇదే కొవ్వు కలుపుతున్నారుగా అన్నిట్లో. దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగరి, తర్వాత పెరుగన్నం, ఇవన్నీ రకాల రోజుకి 184 రకాల నివేదనలు స్వామివారికి జరగాలని చెప్పి ఆగమ శాస్త్రంలో పురాతన నుంచి వస్తున్నటువంటి ఒక ధర్మం. అది పోయింది. ఇప్పుడు 24 రకాలు చేశారు. 24 గంటలకు గంటకొకటి 24 రకాల ప్రసాదాలు చేశారు. ఈ 24 ప్రసాదాల్లో కూడా ఎంతవరకు పవిత్రత ఉంది? అసలు అత్యంత పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు కనపడితే మీరు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి చూసినట్టు అనుకుంటాం మనం. ఇప్పుడు ఆ పవిత్రత ఎక్కడుందమ్మా? లేదు కదా. ఒక మనిషికి నిజంగానే 100 లడ్లు ఎందుకు ఇస్తున్నారు? అంత రిక్వైర్మెంట్ ఏముంది? 1 లడ్డు 2 లడ్డూలు దొరికినప్పుడు ఉన్నటువంటి పవిత్రత మనిషికి ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు ఇస్తున్నప్పుడు ఉన్నదా? లేదు కదా. ఒకతను నాకు తెలిసి భార్య శ్రీమంతానికి తిరుపతి లడ్లు స్వీట్ల లాగా మంచాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి మరి అవి? ఎంత అధికార లోపం ఉంది దీంట్లో. గత 5 సంవత్సరాలు జరిగింది ఇది కూడా. 1000 లడ్లు తెప్పించాడు. ఎక్కడి నుంచి వస్తాయి 1000 లడ్లు? సర్వసాధారణమైనటువంటి ఒక మనిషికి అక్కడ అధికార లోపం ఉన్నట్టేగా. తప్పు కదా అది. ప్రసాదం అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, మనం తినేటువంటి ప్రసాదం ఎలా ఉండాలంటే అది మల రూపంలోకి మారనంత చిన్న పదార్థం ఏదైతే ఉంటుందో అది ప్రసాదం అవుతుంది. పూర్వకాలంలో ఇంతే పెట్టేవాళ్ళు. ఇప్పుడు లడ్డు తీసుకోవడమే ఆలస్యం, ఇంటికి వచ్చి పూజ చేయడం ఇవన్నీ ఏం లేదు, అక్కడే తినేసి వచ్చేస్తున్నాం. దేనికంటే ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి. పూర్వకాలంలో లడ్డు దొరకగానే అది ఒక వజ్రంలాగా కోహనీరు మణి మనకి చేతికి దొరికినట్టే. అంత పవిత్రంగా ఉండేవాళ్ళం. అంత ఇంత లడ్డు ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళాలి, దేవుడికి పూజ చేయాలి, అందరికీ పంచాలనుకునేవాడు. ఇప్పుడు పంచాలి అంటే ఒక్కొక్కడికి ఒక్కో లడ్డు ఇచ్చేటువంటి స్థాయికి మనం వచ్చేసారు. నువ్వు జనాలకి ఎంతైతే ఇవ్వగలుగుతున్నావో అంత డొల్లతనం లోపల చేస్తున్నావనే కదా. అంతే కదా.
అంత ప్రసాదాలు ఇవ్వకు, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు ఇవ్వు, అది పవిత్రంగా చేయించు. ప్రపంచ వినాశనానికి నాంది పలికినటువంటి ఈ యొక్క దుర్మార్గుల్ని నిజంగా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొరడా దెబ్బలు కొట్టినా కూడా తప్పులేదనే చెప్తా. వాడు మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు గాక. పాపం చేస్తే ఎవడైనా పాపమే, పుణ్యం చేస్తే ఎవరికైనా పుణ్యమే. మంచి చేయి, నువ్వు మంచి చేయకపోక చేసిన చెడంతా కూడా నెత్తిన పెట్టుకొని వచ్చావు, దరిద్రం అనుభవిస్తున్నావు. వంశం చెబుతున్నానమ్మా, ఇదే వంశం నిర్వంశం అవ్వకపోతే రాబోయే 2 తరాల్లో మరలా మగ పిల్లలంటూ పుట్టకుండా, ఇంటి పేరు లేకుండా సర్వనాశనం అవ్వకపోతే అప్పుడు మాట్లాడండి. జరగబోయే శిక్ష అదే, వాడు చేసిన తప్పులకి పడే శిక్ష అదే, నిర్వంశం. నువ్వు ఎంత సంపాదిస్తే ఉంది, దేవుణ్ణి కడుపు కొట్టి సంపాదించావు. భక్తులకి నాన్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి తేడా రాకుండా అందరికీ ఒకటే కొవ్వుని తీసుకొచ్చి అందరికీ పనిచేసావు. ఎంత పాపం మూట కట్టుకుంటున్నావు. ఈ పాపం ఊరికినే పోదు కదా, నీ ఒక్కడితోనే పోతుంది అనుకుంటున్నావు. ఇచ్చిన డబ్బు మాత్రమే నీ వంశీకులు తీసుకుంటున్నారు, ఈ పాపాన్ని తీసుకోవడం లేదనుకుంటున్నావు. ఈ పాపం నీకు, నీ పిల్లలకి, పిల్లల పిల్లలకి, పిల్లల పిల్లలకి తరాలు అనుభవించవలసిందే. కుష్టు రోగం, ముష్టి రోగం పుట్టి చివరికి బొల్లు రోగం పుట్టేసి కాళ్ళు చేతులు లేకుండా, మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా పుట్టేటువంటి పిల్లలు పుట్టి నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడాను ప్రజల పాలైపోయి చివరికి దరిద్రం అనుభవించి చచ్చేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగా వివరించారు అసలు. థ్యాంక్ యూ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.